6 బాధలు వచ్చినా తీసేసే దేవుడు నేనున్నా, 7 బాధలు వచ్చినా విడిచేవాడు ఉన్నానని 7 నెలలో నీతో మాట్లాడుతున్నాడు నీ తండ్రి. 7 బాధలైనా విడిపించటానికి 7వ నెలలో సూటిగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలోకి రండి. టైం అయిపోతుంది, ముగించుకుందాం. అపొస్తలుల కార్యము 12 కూర్చొని హల్లెలూయా. ఈ లోకపు చెరసాలలో నిన్ను వేసి ఈ అప్పులనే ఊబిలని నిన్ను పెక్కుని ఘోరాతి ఘోరమైన వాటిలో దిగిపోతున్నావేమో. ఏం కావాలి? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ అప్పుల ఊబి నుండి కాపాడయ్యా యేసయ్యా, కావాలయ్యా అని నీ అప్పుల కోసము, నీ బిడ్డల కోసము, నీ ఎదుగుదల కోసము నీవు కృప పొందిన వాడి దగ్గర నీవు ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ అప్పులు పోతాయి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ రోగాలు పోతాయి. దేవుని పాదాలు పట్టుకుంటే నీ కుటుంబము, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. రోడ్డమ్మటి పిచ్చి మొక్కల వలె ఉంటారు సుమా, ఒలివ మొక్కల వలె ఉంటారు. ఎందుకంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ రాజు దగ్గరికైనా వెళ్ళండి, ఏ బొమ్మ దగ్గరికైనా వెళ్ళండి అని ఒక తీర్మానించుకున్నాడు ఒక అన్యుడు. నువ్వు పేరుకి క్రైస్తవుడు అని చెప్తున్నాడు. మేము ఎవరు అంటే క్రైస్తవులు, మేము బొట్టు పెట్టుకోం, పూలేసుకోం, గాజులేసుకోం అని చెప్తున్నావు. కానీ దేవుని దగ్గర నీవు శిరస్సు వంచి ఆయనతో వేడుకునే శక్తిలో బలహీనపడిపోతూ ఉన్నావు. అదే అపొస్తలుల కార్యం 9:36 రండి, వెనక్కి రండి కొద్దిగా. 9:36 చూసావా? పరిశుద్ధుడైన ఒక సేవకుడు ఉన్నాడు. దేవుడు ఏర్పడి సేవకుడు ఉన్నాడు. దేవుని మాటకి ఆయన మాటకి రెండుగా ఉండవు, ఒకటిగా ఉండే సేవకుడు ఉన్నాడు. సేవకుడు దగ్గర పరిగెత్తింది వెళ్ళి సేవకుడితో తన కష్టం చెప్పుకుంది. ఎమ్మటే సేవకుడు ఏం చేశాడు? సృష్టికర్త అయిన దేవుడి అనుమతితో ఆ కష్టాన్ని తొలగించాడు, పోయిన మళ్ళీ ఇచ్చాడు. అలాగే నీ కష్టాల్లో ఉండావేమో, నీ కుటుంబం అప్పుల్లో ఉండావేమో, ఆపదలో ఉండావేమో, నీ బిడ్డలు నీ మాట వెనక లోకం వైపు చూస్తున్నారేమో నీ పిల్లలు, వారు నీ వైపు తిరగాలి అంటే అందుకే మలాకి కిందకంటాడు, పిల్లల మనసు తండ్రుల తట్టు, తండ్రుల మనసు పిల్లల తట్టు తిప్పుతే వాక్యం అన్నమాట. నీవే తిప్పాలి. బాల్యము నుండి దేవుడు నీకు చేసినవి వారు పంచుకోవాలి. దేవుడు నీకు చూపించినది, నీకు చేసిన మేలులు, నీకు చేసిన స్వస్థతలు సమస్తము వారితో పంచుకుంటే దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడంటే ఈయన అని తెలుసుకుని పాపాత్ముడైన జక్కయ్య, అందరి చేత దూషించు జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు? వారు వీరు గుసగుసలాడుతూ
వారు వీరు చెప్పుకునే మాటలు విని యేసు ఎవరో చూడటానికి వెళ్ళాడంట. హల్లెలూయా. దేనికి వెళ్ళాడు? చూడటానికి వెళితే ఆ జన సమూహములో అతడు పొట్టివాడు అవటం వలన కనిపించటల్లా మేడి చెట్టు ఎక్కాడంట. ఏమెక్కాడు? మేడి చెట్టు ఎక్కి యేసు ఎవరో అని తన కళ్ళు ఎత్తుకుతున్నాయి. జక్క ఎవరోనని యేసు ఎత్తుకుతున్నాయి. హల్లెలూయా. చూసావా? ఆ పట్టణమంతా ఇతడు మంచివాడు కాదని ముద్ర వేసిన వారు యేసు ఎవరో చూడాలని మేడ్చితే యేసు మీద కళ్ళు ఆయన మీద ఉన్నాయి. యేసు కళ్ళు జక్కయ్య మీద ఉన్నాయి. జక్కయ్య పేరు ఎట్లా తెలిసింది దీనికి అని ఆయన ఆశ్చర్యపోయి, అలాగే నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీవు తల్లి గర్భంలో ఎలా ఉన్నావో తెలుసు, ఇప్పుడు ఆయన నిన్ను ఎలా ఉంచుతున్నాడో కూడా ఆయనకి తెలుసు కనుక ఆయన చూపు నీ మీద పడాలి అంటే ఆయన నువ్వు రావాలి. ఎవరి దగ్గరికి? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీ వస్తే యేసు వద్దకు నీ వస్తాడు. నీవు జీరోవే, సున్నావే, ఇలువ లేని నీవు నేను. మనం ఎప్పుడైతే యేసు వైపు వెళ్తామో 10గా మారుతాం. 10 ఆశీర్వాదాలను ఎమ్మటొస్తాయి. ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే యేసు దగ్గరికి రావాలి. యేసు నామములో బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు సంఘములో చేర్చబడి నీవు కూడా సార్వత్రిక సంఘములో సభ్యుడిగా ఉంటే పరలోకములో ఉంటావు. పరలోకములో ఉండాలని నీకు ఆశ ఉంటే, మారు మనసు పొందాలనే ఆశ ఉంటే మోకరించు, ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.